ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు నడిచే ఎద్దుకే ముళ్ళు పోట అన్నట్టు పని చేసేటోనికి పని భారం అన్నట్టు ఇంకెన్ని రోజులు ఇది మారదా? రాష్ట్రానికి గుండెకాయ అసొంటి తాగుబోతులను తిప్పల పెట్టుడా పరా? మా మీదనే రాష్ట్రాన్ని సాదే భారం వేస్తే ఇంకెన్ని రోజులు భరించాలి అని బాధలలో మునిగినరట తాగుబోతన్నలు. ఎందుకు ఆడుచుకుందాం పార్రే. తెలంగాణలో ఏ దుఃఖం ముందుండని గిరాకీ మందు షాపుల ముందట ఉంటది. మా పటాలకు మందు కోసం లైన్లు కట్టి మరీ కొంటారు మందు. అసొంటి మందు బాబుల మనసు శివుక్కుమనే తట్టు చేసింది తెలంగాణ సర్కారు. ఇన్ని రోజులు కొన్న కోటర్ సీసా మీద 10 రూపాయలు, హాఫ్ బాటిల్ మీద 20 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు ఎక్కువ పెంచింది సర్కారు. అంటే తాగుబోతుల జేబుకు పెద్ద షిల్లు పడుతున్నది అన్నట్టు. పైసలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని మందు తాగిన కిక్ ఎక్కకుండా అవుతుందని తాగుబోతు అన్నలు దానిలాడుతున్నారట. మరి రేట్లు పెరుగుతున్నాయని తాగుకుంటుందామా అంటే అట్లా కుదరదాయే. పెన్లైనా పేరంటమైనా సచ్చినా బతికినా లవ్ల పడ్డా, బండి మీద నుంచి కింద పడ్డా, లవ్ల ఫెయిల్ అయినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, పార్టీ మీటింగ్లైనా, గెట్ టుగెదర్ పార్టీలైనా ఏం జరిగినా దోస్తులు కలవకుంటుండరు, మందు తాగాలనే ఆపతిని చెప్పకుంటుండరు. అందుకే కాసుల కాడ ఎన్కాడరు తాగుడు కార్యానికి. అందుకే నడిచే ఎద్దుకు ముళ్ళు పోటు అన్నట్టు సర్కారు చేస్తున్నది. వీళ్ళైతేనే ఓపిక గల్లోళ్ళు ఎంత బరువెత్తినా మోస్తారన్నట్టు రేట్లు పెంచుకుంటా పోతున్నది. మొన్నటికి మొన్న ఎండాకాలం షురువు కాగానే బీర్ల ధరలను 15% పెంచింది సర్కారు. ఇగో ఇప్పుడు ఇట్లా మందు బాటిల మీద 10, 20, 40 అన్నట్టు పెంచింది. అసలే బయటికి పోతే సర్కారుకు అప్పు గుర్తలేదాయే. అప్పు కోసం పోతే దొంగలను చూసినట్టు చూస్తున్నారని సీఎం మాట్లాడబట్టే. కాబట్టి కష్టకాలంలో ఆదుకునేది ఒక్క తాగుబోతులే అనుకొని వాళ్ళ జేబుకు కత్తరేస్తున్నారు. సర్కారు పథకాలకు ఎన్నో ఏళ్ల నుంచి బార్లు, వైన్ షాపులలో పన్నులు కడుతున్నోళ్ళాయే. పింఛన్లు రావాలన్నా, ఫ్రీ పథకాలు జనానికి అందాలన్నా తాగుబోతులు కడుపు నిండా తాగుతూనేనాయే. అందుకే ఆపద్ బాంధవులు మీరేనయ్యా అన్నట్టు మందు రేట్లు పెంచింది సర్కారు. కాబట్టి తాగుబోతన్నలు మీకున్న బాధలే గాక సర్కారు బాధలు కూడా మీ భుజాల మీద వేసుకొని దేశాన్ని రాష్ట్రాన్ని నడిపియండ్రి. మీరే అసలైన త్యాగమూర్తులు, మీరే కరుణామయులు. మీ గుండె బలానికి దండాలని అంటుర్రు తాగుబోతుల త్యాగాలు తెలిసిన పబ్లికు. ఎంపీ రఘునందన్ రావు అసైన్డ్ భూములు కొన్నాడు. అక్కడ పెద్ద స్కామ్ జరిగింది. తప్పుడు పత్రాలు సృష్టించి 176 ఎకరాల భూమిని తన సొంతం అన్నట్టు కంచేసుకున్నాడని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలల్లో వార్తలు వచ్చినాయి కదా. అదే ముచ్చట మీద రవికృష్ణ అనే ఓ లాయర్ సాబు లా పాయింట్లు చెప్పిండు. మన మైక్ టీవీ ముచ్చట్లలో కూడా ఆ భూములు ఎవలయో తేల్చాలి, అసలు నిజాన్ని తేల్చేదానికి సర్కారు ఓ కమిటీ వేయాలి అని చెప్పినాం కదా. హాగో మనం చెప్పినట్టే అయ్యింది. నిమిషాలలో వచ్చే వార్తల్లా నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో తెలియని రోజులు ఇవి. అసొంటప్పుడు రఘునందన్ రావు భూములు కొన్న దాంట్లో ఏం తప్పు జరిగింది, ఆ వ్యవహారం న్యాయమా అన్యాయమా అనేది తేల్చడానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆర్డర్లు ఇచ్చిండు. చౌదరిపల్లిలో 176 ఎకరాల భూమి ఎట్లా చేతులు మారింది? వట్టెం రవికృష్ణ చెప్పినట్టు పెద్ద స్కామ్ ఏమన్నా జరిగిందా? బీద సాధలకు అన్యాయం జరిగిందా లేకుంటే అంత చట్ట ప్రకారమే జరిగిందా అనేది తెలుసుకునేందుకు 4 రెవెన్యూ ఆఫీసర్లతోని కమిటీ వేసింది. 294 సర్వే నంబర్ భూమి ఎసోంటిది? ప్రభుత్వం ప్రజలకు వంచిన భూమా లేకుంటే పట్టా భూమా? ఒకవేళ పట్టా భూమి అయితే అది ఎప్పటి నుంచి పట్టాగా మారింది? చట్టంలో ఉన్న లోపాలను కొట్టేసే కుట్రలు జరిగినాయా అనేది తేల్చేందుకు పగడ్బందీ కమిటీని వేసిండు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి. ఈ ముచ్చట ఇట్లుంటే నర్సాపూర్ నియోజకవర్గం చిల్పిచెడ్ మండలంలో భూభారతి పథకం పబ్లిక్ కు తేల్చేతానికి పెట్టిన మీటింగ్ జరిగింది. దాంట్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఈ భూభారతి మంచిగా ఉన్నదని మెచ్చుకున్నాడు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. కొత్త రెవెన్యూ సదస్సులు, కొత్త చట్టాలు, భూభారతి వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఇట్లా మాట్లాడినందుకు రఘునందన్ రావు పేరు మీదకి భూములు వచ్చేటట్టు కాంగ్రెస్ సర్కార్ చేస్తే కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతిని రఘునందన్ రావు మెచ్చుకుంటున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ళ నడుమ ఏం జరిగింది అనేది మనకు తెలియదు కానీ అసైన్డ్ భూములు ఎవలయో తేల్చాల్సిందే అని కలెక్టర్ కమిటీ వేసిండు. మరి చూడాలి 100 కోట్లు విలువ చేసే భూముల విషయంలో స్కామ్ జరిగిందా, అన్ని కరెక్టే ఉన్నాయా? ఒకవేళ అంత చట్ట ప్రకారమే జరిగిందని తేలితే కాంగ్రెస్ సర్కార్ కు కమలం పార్టీ ఎంపీకి ఇంకేమేం లింకులు పెడతారో చూడాలి.